IVS ఈరోజు మనము సీటెట్ సిడిపి అండి పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి చాప్టర్ 7 వచ్చేసి కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అండి. ఇందులో 2 or 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో మనకు వచ్చేసి డెఫినేషన్స్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్ ద అబోవ్ ఎబిలిటీస్ అండ్ కెపాసిటీస్ కెన్ బి కంబైన్డ్ ఇంటూ 3 బేసిక్ ఫంక్షన్స్ గివెన్ బిలో. లెర్నింగ్, ఎక్వైరింగ్, రిటైనింగ్ అండ్ యూజింగ్ నాలెడ్జ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ రికగ్నైజింగ్ ప్రాబ్లమ్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ మస్ట్ ఫస్ట్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ దట్ నీడ్ టు బీ అడ్రస్డ్. నెక్స్ట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ లెర్నింగ్, రికగ్నైజింగ్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఈ విధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో 3 వేస్ ఉంటాయి. నెక్స్ట్ డెఫినేషన్స్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ బినెట్ థియరమ్ అండ్ టెర్మన్ యూనిఫ్యాక్టర్ థియరీ అంటారు. సో నెక్స్ట్ హెన్స్ ద యూనిఫ్యాక్టర్ అప్రోచ్ ఈజ్ టూ సింపుల్ అండ్ ఏ కాంప్లెక్స్ మోడల్ ఈజ్ నీడెడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇంటెలిజెంట్ సాటిస్ఫాక్టరీ. So according to this theory, one has a fund of intelligence he can utilize in any area of his life. The intelligence of a person gets stamped in all what he thinks and his actions. సో బ్రీఫ్గా చూసుకుంటున్నామండి, ఎందుకంటే మనకి టైం తక్కువగా ఉంది సీటెట్ ఎగ్జామ్కి, కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ చేసుకుందాము చదివేంత వరకు. అకార్డింగ్ టు దిస్ థియరీ, ఇంటెలిజెన్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అన్ అచీవ్నెస్ విచ్ ఎనేబుల్స్ ఏ creature to adjust itself to the changing environment. సో అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్, ఎన్విరాన్మెంట్ మార్పు చెందుతూ ఉన్నప్పుడు దానికి అడ్జస్ట్ అవుతూ ఉండాలి క్రియేచర్ అనేది. సో ఈ విధంగా ఇంటెలిజెన్స్ అనేది అచీవ్నెస్ జరగాలి అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ బినెట్ అండ్ టెర్మన్ థియరీ, యూనిఫ్యాక్టర్ థియరీ అని చెప్తాము. This theory holds that intelligence consists of all pervasive capacities. Binet, Terman and some other classical psychologists supported this view. All pervasive capacities. People holding this view believe in inborn all-around mental efficiency. Next to Louis Thurston, primary mental abilities theory. So the abilities that he described ఏమేమి చెప్పారు: వర్బల్ కాంప్రహెన్షన్, ఇండక్టివ్ రీజనింగ్, పర్సెప్షనల్ స్పీడ్, న్యూమరికల్ ఆర్ అర్థమెటిక్ ఎబిలిటీ, వర్డ్ ఫ్లూయెన్సీ, అసోసియేటివ్ మెమరీ, స్పేషియల్ విజువలైజేషన్. Thurston identified the above abilities after creating a set of 56 sets which were administered on 240 college students. సో నెంబర్ ఒకసారి ఇవ్వచ్చండి, సో అందుకని చూసుకోవాలి. రేమండ్ క్యాటల్ అండ్ జాన్ హార్న్ 3 stratum theory in 1966. They developed intelligence theory. They said that intelligence consists of 2 parts: fluid intelligence, crystallized intelligence. Fluid intelligence, crystallized intelligence అని చెప్పి 2 types అని చెప్పారు. నెక్స్ట్ హోవార్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. లింగ్విస్టిక్, మ్యూజికల్, లాజికల్, మ్యాథమెటికల్, స్పేషియల్, బాడీలీ కైనెస్టిక్, ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్, న్యాచురలిస్ట్. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ అకార్డింగ్ టు హోవార్డ్ గార్డ్నర్. అండ్ నెక్స్ట్ రాబర్ట్ స్టెన్బర్గ్, హైరార్కిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. This theory was amongst the first to go against the psychometric approach to intelligence. కాంపోనెన్షియల్, ఎక్స్పీరియన్షియల్, ప్రాక్టికల్ ఆర్ కంటెస్చువల్. 3 types, 3 parts ఉన్నాయి రాబర్ట్ స్టెన్బర్గ్ ట్రయార్చికల్ థియరీ. ట్రయార్చికల్ అంటే 3 parts: కాంపోనెన్షియల్, ఎక్స్పీరియన్షియల్, ప్రాక్టికల్ ఆర్ కంటెస్చువల్. నెక్స్ట్ ఎడ్వర్డ్ దారండైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ. Thorndike suggested that all tests to measure intelligence must test these 4 attributes: level of difficulty of a task, range of the difficult task of the same difficulty that a person can perform with consistency, area of the various dissimilar situations at each difficulty level to which a person can respond effectively, speed of response of a person to carry out an activity. George Kelly, 5 mental abilities theory.
జార్జ్ గెల్లే చెప్పారు 5 మెంటల్ ఎబిలిటీస్ థియరీ. కాంప్రహెన్షన్, మెమరైజింగ్ ఎబిలిటీ, స్పేషియల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, పర్సెప్చువల్ ఎబిలిటీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఈ విధంగా చూసుకుంటాం. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, టెస్ట్ ఫర్ చిల్డ్రన్ విస్క్ అండ్ ద వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ అడల్ట్స్. విస్క్ ఫర్ చిల్డ్రన్, వెయిస్ ఫర్ అడల్ట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ స్టాన్ఫర్డ్ బినే ఇంటెలిజెంట్ టెస్ట్. ఐక్యూ ఫార్ములా మెంటల్ ఏజ్ బై క్రోనికల్ ఏజ్ ఇంటూ 100. వెస్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్. సో నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్కి వెళ్ళిపోతున్నామండి. ఇది జాగ్రత్త చూసుకోండి. ఇక్కడే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. జనరల్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అట్రిబ్యూట్స్ డిటర్మైన్స్ ఏ పర్సన్స్ ఇంటెలిజెన్స్? ఎబిలిటీ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్, పవర్ ఆఫ్ రీజనింగ్, పవర్ ఆఫ్ లెర్నింగ్ ఎబిలిటీస్, ఆల్ ఆఫ్ దీస్ అండి. ద కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్ వాజ్ మెంటల్ ఏజ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు మనకు తెలుసుగా, బినే సైమన్. నెక్స్ట్ ద ఫ్యాక్టర్ జీ ఇన్ ద స్పియర్మన్ డెఫినేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ స్టాండ్స్ ఫర్. జీ మీన్స్ వాట్ ఈస్ జీ? స్పియర్మన్స్ దాంట్లో జనరల్ ఇంటెలిజెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ అకార్డింగ్ టు థర్స్టన్? ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ అనేది కానిది థర్స్టన్ ప్రకారము. థింకింగ్ స్పీడ్, అర్థమెటిక్ ఎబిలిటీ, అసోసియేటివ్ మెమరీ, ఇండక్టివ్ రీజనింగ్ 3 వస్తాయి. నెక్స్ట్ ద స్టేట్మెంట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎవరేజ్, ఎ ఫ్యూ వెరీ బ్రైట్ అండ్ ఎ ఫ్యూ వెరీ డల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ ఆఫ్. ఏ ప్రిన్సిపల్ ఆధారంగా చెప్పవచ్చు దాన్ని? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. హోవార్డ్ గార్డ్నర్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎంఫసిస్ ద యూనిక్ ఎబిలిటీస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మే బీ అసోసియేటెడ్ విత్ విచ్ డొమైన్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్? ఇంట్రాపర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్సెస్. Which of the following intelligences gives one ability to manipulate and create mental images in order to solve problems and is not limited to visual domains? వచ్చేసి ఎయిత్ వన్ ఆన్సర్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. Dash intelligence is the ability to understand and discern the feelings and intentions of others, while which intelligence is the ability to understand one's own feelings? ఫస్ట్ వన్ ఏమో టు అండర్స్టాండ్ అండ్ డిజైన్ ద ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ అదర్స్. ఇక్కడ వన్స్ ఓన్ ఫీలింగ్స్. వాట్ ఈస్ ఫస్ట్, వాట్ ఈస్ సెకండ్? నైన్త్ వన్ ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్. ఇది అందరూ తెలిసింది. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రిటిక్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్? మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఓన్లీ ద టాలెంట్స్ present in the intelligence as a whole. Which of the following observations supports Howard Gardner's theory of multiple intelligence? Which one supports? Damage to one part of the brain affects only a particular ability, sparing others. Gardner initially formulated 7 intelligences. Which among the following is not one of them? Gardner intelligence lo lenidi. Spatial, linguistic, interpersonal, naturalist. First one, spatial. Intelligence theory incorporates the mental process involved in intelligence and the varied forms that intelligence can take. This refers to Sternberg's triarchy theory of intelligence. Sternberg's. Next, in the context of major theories of intelligence, match the followings: Spearman, Thurston, Sternberg, Gardner. So which one is correct? 14th one skip చేసుకొని చూసుకోండి. 14th one, 4th one correct అవుతుంది. నెక్స్ట్ IQ is equal to mental age chronicle age into 100 was propounded by revised Stanford Binet scale. Revised Stanford Binet scale.
In context of theory of multiple intelligences, which of the following intelligences is required for an Air Force pilot? Kinesthetic. Classification of students in different groups on the basis of their IQ tends to dash their self-esteem and to dash their academic performances. So the basis of IQ tends to decrease their self-esteem and to decrease their academic performance. Self-esteem decrease అయినప్పుడు decrease their academic performance. 17th one. Next one, 18th previous year questions and ivi. Ability to recognize and classify all varieties of animals, minerals and plants according to multiple intelligence theory is called naturalist intelligence. Which of the following could be an indice of a child processing bodily kinesthetic intelligence? Surgeon. Intelligence theory incorporates the mental process involved in intelligence and the varied forms that intelligence can take. Sternberg triadic theory of intelligence. Next, which of the following observations supports Howard Gardner's theory of multiple intelligence? Damage of one part of the brain affects only a particular ability of sparing others. Repeated. Next, according to Gardner's theory of multiple intelligence, the factor that would contribute most for being a self-aware of individual would be intrapersonal, self కాబట్టి. Next one, match the following in the light of Howard Gardner's theory of multiple intelligence. Musical వచ్చేసి వయోలినిస్ట్. నెక్స్ట్ లింగ్విస్టిక్ పోయెట్. ఇంటర్పర్సనల్ థెరపిస్ట్. స్పేషియల్ స్కల్ప్టర్ వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్. The concept of intelligence quotient or IQ was developed by Binet. As per Howard Gardner's theory of multiple intelligence, what would be the characteristics of a person with logico-mathematical intelligence? Sensitivity to and capacity to detect patterns, handle long chains of reasoning. Which of the following is a correctly matched pair type of intelligence and end state performance possibilities as per Howard Gardner's theory of multiple intelligence? కరెక్ట్గా మ్యాచ్ అయింది హోవార్డ్ గార్డనర్ ప్రకారం. చూసుకుంటే బాడీలీ కైనెస్థెటిక్ మీన్స్ ఎథ్లెట్, ఇది ఒకటే కరెక్ట్ అండి, మిగతా అన్ని రాంగ్. లింగ్విస్టిక్ స్కల్ప్చర్ కాదు, స్పేషియల్ థెరపిస్ట్ కాదు, ఇంట్రాపర్సనల్ సేల్స్ పర్సన్ కాదు. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు హోవార్డ్ గార్డనర్ there were several distinct types of intelligences. Intelligence is dash according to Howard Gardner, the ability to produce original products. Which of the following is correctly matched pair of the type of intelligence and the end state properties possibilities as per the theory of Howard Gardner? Correctly matched. Intelligence, naturalistic, kinesthetic, teacher. Next one, Howard Gardner argued that several distinct types of intelligence exist. So this chapter is completed. Next chapter will continue after. Thank you for the seeing, and please subscribe me and support my channel and give one like. Thank you.